హాయ్ అండి, అందరికీ నమస్కారం. జస్టిస్ ఫర్ మౌమిత అనేది నిజమే. అలాగే ఈ ఉద్యమంలోనే మనము జస్టిస్ ఫర్ విమెన్ అనేది కూడా మనం పోరాటం చేయాలండి. ఇకపై ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదు. ఇకపై ఇంకా మనం జస్టిస్ ఫర్ విమెన్ అని అనకూడదు అనుకుంటే నాకు వచ్చిన ఒక ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేంటంటే ఒక మంచి స్టేట్, డిస్టిక్ గుర్తించడానికి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఇలా ఏవేవో ఉన్నాయి కదండి. అలాగే ఒక మంచి వ్యక్తిత్వం గుర్తించడానికి ఒక కార్డు అంటూ వస్తే ఎంత బాగుంటుందండి. అది ఎలా సాధ్యం అనవచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే అసాధ్యం అంటూ ఏది ఉండదండి. ఇప్పుడు ఎలాగో మనకి సచివాలయాలు వచ్చాయి, వాలంటీర్లు ఉన్నారు. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలి అంటే చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని ఇస్తుంది, అవునా? అలాగే ఒక మనిషి వ్యక్తిత్వం గుర్తుపరచాలి అంటే ప్రభుత్వము ఆ మనిషి వ్యక్తిత్వం చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆ కార్డు అనేది పొందపరచాలి. ఆ మనిషికి ఆ యొక్క వ్యక్తిత్వం కార్డు ఉంటేనే సంస్థలకైనా, కళాశాలలకైనా, హాస్పిటల్లకైనా అలో అని పెట్టాలి. ఆ యొక్క కార్డుకి రెన్యువల్ సిస్టమ్ కూడా పెట్టాలండి. ఆ యొక్క కార్డుతో మనిషి మెంటాలిటీ అనేది మనం ఒక అంచనా వేసుకోవచ్చండి. ఈ ఐడియా ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనా పర్వాలేదు.